ఈరోజు వాగ్దానం యోబు 36:5. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన మనవి చేసిన శక్తి బహుబలమైనది. యోబు జీవితంలో ఎంతో గొప్పవాడు, కానీ సాతాను చేత శోధింపబడి సాతాను ఎంతో శోధించిన అతనికున్న ఆస్తినంతా తీసివేసిన, పిల్లలు 10 మంది ఒక్కసారే చనిపోయిన, ఒళ్ళంతా కురుపులతో మొత్తిన యోబు దేవుణ్ణి దూషించలేదు. సర్వశక్తుడు, బలమైన వాడు, ఆయన అన్నీ ఇవ్వగలడు, తీసుకోగలడు అని గొప్ప సాక్షిగా తన నీతిని ఏమాత్రము పోగొట్టుకోలేదు. అవును, యథార్థంగానే ఉన్నాడు. అలాగా మనము యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు మనకు తోడు నీడగా ఉంటాడు. ఆయన కృపతో మనలను కాపాడుతాడు. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. కృపగల దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యాకోబు దేవా, యోహాను దేవా, మహిమగల తండ్రి, సర్వశక్తిగల దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యోబు జీవితంలో యోబును ఏ విధంగా కాపాడి ఉన్నారో ప్రభువా, ఈ రోజుల్లో మమ్మల్ని కూడా మా అవసరాలు, మా కష్టాలు, నష్టాల్లో మాకు తోడు నీడగా ఉండి మీ కృపాక్షేమాలు మాతో ఉంచి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. మాకు ఎప్పుడు కూడా మీ తోడు నీడ ఉండాలి తండ్రి. మీ కృపతో మమ్మల్ని భద్రపరచండి. మా బిడ్డలను దీవించి ఆస్వాదించి కాపాడమని మీ పాద సన్నిధిలో విన్నవించుకొనిచున్నాం తండ్రి. అవసరాలు తీర్చే దేవుడు నాయన, మరి తప్పకుండా మా అవసరాలన్నీ తీర్చి మా కాపుదల ఉండి నీ కృపలో భద్రపరుస్తావని నజరేయుడైన యేసునామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.